విజయ్ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి మర్మం దాగింది అంటే ఇప్పటికే ఆయన అధికారం చేపట్టిన వెంటనే మహిళా భద్రత అలాగే మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ నిర్ణయం ఇదంతా కూడా విజయ్ తన మార్కు పాలన చూపించేందుకే ఈ రకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారా? ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్ 100% ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పైన విజయ్ సంతకం చేశారు. ఆ తర్వాత అటు డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ టీమ్స్ మరింతగా ఉధృతం చేసి మహిళల భద్రతకి మరింతగా ప్రాధాన్యం ఇస్తూ రెండో సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అటు నిన్న కీలక శాఖల అధికారులతో విజయ్ సమావేశమయ్యారు. ఒక్కొక్కటిగా మానిటరింగ్ చేస్తూ అటు ఫైనాన్స్ కావచ్చు అంటే ఇటు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా విజయ్ సమావేశమయ్యారు. సో ఈ క్రమంలోనే అటు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ఒక్క వైన్ షాపులకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఎంత మేర ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయనే విషయాలపైన విజయ్ ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వాడిని వెంటనే అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయండి, ఆ ప్రక్రియ మొదలు పెట్టండి అని చెప్పి కూడా అటు అధికారులకు ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. కేవలం 2 వారాలే వాళ్ళకి సమయం ఇచ్చారు. ఆ 2 వారాల్లో వాళ్ళు అక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతానికి పెట్టుకుంటారా లేకపోతే మరేదైనా ఆల్టర్నేట్ చూస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారానే ఈ ఒక్క మద్యం షాపులు నడుస్తున్నాయి కాబట్టి అవి ప్రైవేట్ వ్యక్తులు కావు కాబట్టి ఒకవేళ మూసివేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 4400కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, స్టార్ హోటల్కి సంబంధించినటువంటి కొన్ని రిసార్ట్స్ కావచ్చు లేకపోతే ఇంటర్నల్గా ఉన్నటువంటి బార్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా లెక్కలు అది విజయ్ ముందు ఉంచినటువంటి నేపథ్యంలోనే అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలపైన కూడా విజయ్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఒక 2 వారాల గడువులోనే వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని చెప్పి కూడా విజయ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి మహిళల భద్రత పైన ఇప్పటికే కొంత సందిగ్ధత నెలకొంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పి కూడా విజయ్ అనేక సందర్భాల్లో అనేక సభల్లో చెప్పినటువంటి సందర్భం కనిపించింది. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా తమిళనాడులో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే నడుం బిగించినటువంటి పరిస్థితి. అటు డీజీపీ రాయ్తో కూడా అసలు విజయ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. సో రాష్ట్రంలోకి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా పనిచేస్తున్నారనే దానిపైన కూడా విజయ్ చాలా కూలంకుషంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. సో